నమస్కారం ఖాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నెహ్రూ యువ కేంద్రం జాతీయ ఉపాధ్యక్షునికి లాక్డౌన్ ఉల్లంఘన నోటీసులు. కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామన్న ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. కరోనా లాక్డౌన్ 30 రోజులకు పూర్తి. మరికొంతకాలం జాగ్రత్త వహించాలన్న శాసనసభ్యుడు సిద్ధారెడ్డి. కదిరిలో మెప్మా మహిళా సంఘాలకు జీరో వడ్డీ పథకం కింద 1,53,00,000 చెక్కును అందజేసిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. కరోనా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని జాతీయ నెహ్రూ యువ కేంద్రం ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డికి స్థానిక అధికారులు నోటీసులు జారీ చేసి వాటిని ఆయన ఇంటికి అందించారు. అనంతరం నోటీసును కారణాంతరాల వల్ల తొలగించారు. ఈ ఘటనపై ఈ రోజు ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. తమ శాఖ అత్యవసర సర్వీసులందరికీ రావడమే కాక తనకు కేంద్ర సహాయ మంత్రి హోదా ఉందని, ఈ రాష్ట్ర ప్రభుత్వం తనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, కానీ అధికారులు ఏ శక్తులు ఒత్తిడికి తలొగ్గినా తనకు నోటీసులు జారీ చేశారు, బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజకీయం, రాష్ట్ర పాలన ఒకటే అని భ్రమిస్తూ పాలకులు వ్యవహరిస్తున్నారని, కానీ పార్టీకి ప్రభుత్వానికి మధ్య తేడాలన్న విషయం మర్చిపోయారని అన్నారు. రాష్ట్ర మంత్రులు కూడా ఈ రోజు అనేక జిల్లాల్లో పర్యటిస్తున్నారని, వారందరినీ కూడా ఈ అధికారులు క్వారంటైన్ ను పంపించగలరా అని ప్రశ్నిస్తూ ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాలను కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి, ఉత్తమరెడ్డి, గంగాధర్, జిఎల్ ఆంజనేయులు, వెంకటేష్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. కరోనా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని జాతీయ నెహ్రూ యువ కేంద్రం ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డికి స్థానిక అధికారులు నోటీసులు జారీ చేసి వాటిని ఆయన ఇంటికి అందించారు. అనంతరం నోటీసును కారణాంతరాల వల్ల తొలగించారు. ఈ ఘటనపై ఈ రోజు ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. తమ శాఖ అత్యవసర సర్వీసులందరికీ రావడమే కాక తనకు కేంద్ర సహాయ మంత్రి హోదా ఉందని, ఈ రాష్ట్ర ప్రభుత్వం తనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, కానీ అధికారులు ఏ శక్తులు ఒత్తిడికి తలొగ్గినా తనకు నోటీసులు జారీ చేశారు, బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజకీయం, రాష్ట్ర పాలన ఒకటే అని భ్రమిస్తూ పాలకులు వ్యవహరిస్తున్నారని, కానీ పార్టీకి ప్రభుత్వానికి మధ్య తేడాలన్న విషయం మర్చిపోయారని అన్నారు. రాష్ట్ర మంత్రులు కూడా ఈ రోజు అనేక జిల్లాల్లో పర్యటిస్తున్నారని, వారందరినీ కూడా ఈ అధికారులు క్వారంటైన్ ను పంపించగలరా అని ప్రశ్నిస్తూ ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాలను కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి, ఉత్తమరెడ్డి, గంగాధర్, జిఎల్ ఆంజనేయులు, వెంకటేష్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనాకు సంబంధించిన విషయంలో మేము గత 15-20 రోజులుగా అనేక సూచనలు ఈ ప్రభుత్వానికి చేస్తున్నాం. దీని ప్రభుత్వం సూచనలుగా కాకోకుండా రాజకీయ కక్ష సాధింపుగా సూచనలు ఇచ్చేటువంటి విపక్ష పార్టీలను నోటీసులు ఇచ్చి ఏదో క్వారంటైన్ నోటీస్ అని, లేకపోతే ఏదో 28 రోజులు. మరి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో తిరుగుతున్నటువంటి వ్యక్తులకి మీరు క్వారంటైన్కి పంపించి లేకపోతే ఈ రకమైనటువంటి ఒక రాజకీయ కోణంగానా లేదా భయభ్రాంతులు గురి చేయాలనుకుంటే, నేను ఇప్పుడు మీడియాలో మాట్లాడుతున్న సమయానికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు హిందూపూర్లో పర్యటిస్తున్నారు. పర్యటించాలా అంటున్నా మేము ప్రభుత్వ బాధ్యతల్లో ప్రభుత్వ జీతం తీసుకునేటువంటి వ్యక్తులు మేము పర్యటించకుండా ప్రజలను కాపాడకుండా ఎవరు చేస్తారు? ప్రభుత్వ పన్నులతోటి మాకు సిబ్బందిని 10 మంది సిబ్బందిని ఇచ్చి, ఢిల్లీలో కార్యాలయాలు ఇచ్చి, ప్రతి రాష్ట్రంలో కార్యాలయాలు ఇచ్చి, మాకు ఒక ప్రోటోకాల్ ఇచ్చి ఇంత రక్షణ వ్యవస్థ కల్పించినటువంటి ప్రజలకు వాళ్ళ పన్నులతో మేము పని చేయకోకుండా ఇళ్లలో కూర్చోవాలని అడుగుతున్నాం. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈరోజు వచ్చారు, 4 రోజుల కిందట ఈ జిల్లాకు బొత్స సత్యనారాయణ గారు వచ్చారు. మరి వాళ్ళు కూడా క్వారంటైన్లో పెడతారా? నాకు ఇచ్చినట్లు నోటీసులు ఇస్తారా అని అడుగుతున్నాను. లేదా ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఇట్లా భారత ప్రభుత్వ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకు, లేదా విపక్ష పార్టీలకు, లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వ్యక్తులకు మేము నోటీసులు మీకే ఇస్తామని ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ పీనల్ కోడ్కి ఏమన్నా సవరించుకొని మీరే రాష్ట్ర ప్రభుత్వమే మామూలుగా ఐపీసీ సవరించాలంటే కేంద్ర ప్రభుత్వం సవరించాలి. ఈ రాష్ట్రాన్ని కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చారని నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. లేదా విపక్షాలకు ఒక చట్టము, ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి ఒక చట్టమేనా ఉందా అని నేను అడుగుతున్నా.
అంటే మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు భౌతిక దూరాలు పాటించుకోకుండా, నిబంధనలు పాటించుకోకుండా విస్తృతంగా కేసులు వస్తున్న సందర్భంలో మీకు ప్రభుత్వానికి చెప్తే మీకు బాధ కలిగి ఈ రకంగా రాజకీయ వేధింపులు, రాజకీయ కక్ష సాధింపులతోటి టెర్రరైజ్ చేయాలంటే విపక్ష పార్టీలు మీ టెర్రరైజ్కి భయపడతాయా? అంటే ప్రజాస్వామ్యం అంటే ఆంధ్రప్రదేశ్లో ఇదేనా? నేను కూడా చాలా రాష్ట్రాలు ఈ దేశంలో తిరుగుతున్నా. అంతర్రాష్ట్ర సరిహద్దుల నుంచి నాకు మీరు రిసీవ్ చేసుకుంటున్నారు కదా. అధికారికంగా కర్నూలులో మీరు నిన్న నాకు అతిథి గృహం ఇచ్చారు కదా. రెండోది ఎగ్జామ్షన్ సంబంధించిన విషయాల్లో మీరు కనుక్కోవాలి కదా ఎవరికి ఏమన్నటువంటిది. కాబట్టి ఓ పని చేయండి, నేను ఈ ప్రభుత్వానికి ఒకటి అడుగుతున్నా. పంచాయతీ కార్యాలయాల్లో రంగులు మార్చేసి మీరు వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు మార్చుకున్నారు కదా, హైకోర్టు చెప్తుంటే కూడా మీరు వినడం లేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మీ పార్టీ ఆఫీసుల్లో పాసులు ఇష్యూ చేయండి. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాసులు లేదా కేంద్ర హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మీరు బరిదెగించి నోటీసులు ఇస్తున్న మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర ప్రజలు పాసులు తీసుకోమనండి. పోలీసులను కూడా ఆ పాసుల్లో తిరగమని చెప్పండి. రెవెన్యూ సిబ్బందిని, వైద్య సిబ్బందిని కూడా ఆ పాసులు తీసుకొని తిరగమని చెప్పి సలహా ఇవ్వండి. ఎటు వెళ్తున్నారు మీరు ఉంటున్నారు? మీ నోటీసులతోటి విపక్ష పార్టీల గొంతు నొక్కేయడం అనేటువంటిది సాధ్యం అనుకుంటున్నారా? ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలన చేసి చట్టాలు చేతిలోకి తీసుకొని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి చాలా ప్రభుత్వాలు ఈరోజు కాలగర్భంలో కలిసిపోయాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి అతీతులు కాదు. కాబట్టి ఒక విషయం అయితే నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఎవరు అవునన్నా కాదన్నా అనేక మంది, మేము ఒక్కరమే కాదు, సేవ చాలామంది చేస్తున్నారు. వాళ్ళందరికీ అనుమతులు ఇవ్వండి. రాజకీయ కక్ష సాధింపులకు ఇది సరైన సమయం కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక తప్పు నాకు నోటీస్ ఇచ్చి చేసింది. సరే, వాళ్ళు మరేదో సరిదిద్దుకుంటున్నామని చెప్తున్నారు. ఇక్కడ నోటీస్ అనే కంటే కూడా వ్యవహరించిన తీరు మీద నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నోరు ఈ అంశాలతో మీరు నొక్కలేరు. మొన్న కన్నా గారికి సంబంధించిన విషయంలో వ్యక్తిగత దూషణలు, పురంధరేశ్వరి గారి మీద ఆర్థిక ఆరోపణలు, మా పార్టీ అంతర్గత విషయాల్లో మితిమీరి మీరు మాట్లాడిన జోక్యము, ఇవన్నీ కూడా మీకు మంచి చేసే అంశాలు కాదనే విషయాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. ఒక జాతీయ పార్టీ దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మా సహకారం తీసుకోండి. మా సూచనలు నిర్మాణాత్మకమైన సూచనలుగానే పరిగణించండి. రాజకీయ విమర్శలుగా ఎందుకు చూస్తారు? ఈరోజు మీరు సమస్యలను పక్కదో పట్టించడానికే ఈ నోటీసులు, ఈ హడావిడితోటి సమస్యలను పక్కదో పట్టిస్తున్నారు. ఈరోజు నేను కర్నూలుకు పోయాను, ప్రభుత్వాన్ని సూచనలు చేశాను. మరి నేను సూచనలు చేసిన 24 గంటలు మీరు ఎందుకు ఇద్దరు ప్రత్యేక అధికారులు నియమించారు? నేను కర్నూలుకు వెళ్ళాను, వైరాలజీ ల్యాబ్ లేదని చెప్పాను, మీరు ఇచ్చిన ప్రకటన తప్పని చెప్పాను. అన్ని తర్వాత నిన్న బుగ్గన రాజేంద్ర మంత్రి కర్నూలు పోయి నిజమే, మేము వైరాలజీ ల్యాబ్ను ఇప్పుడు తయారు చేస్తున్నామని చెప్పింది వాస్తవం కదా. కాబట్టి భారత ప్రభుత్వము మేము ఈ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నది రాజకీయ అంశాల కోసం కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించడం కోసం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఈ రాజకీయ దిగజారుడు ఆలోచనలో నుంచి బయటికి రండి. అవగాహన రాహిత్యంతో పనిచేయడం మానేయండి. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వమే పార్టీ, పార్టీ ప్రభుత్వంగా పనిచేస్తుంది. పార్టీ రాజకీయాలు చేస్తుంది, ప్రభుత్వం పాలన చేస్తుంది. మేము కూడా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, భారత ప్రభుత్వం. ఆ వ్యత్యాసం ఈ ఆంధ్రప్రదేశ్లో 1 సంవత్సరం అవుతున్నా కూడా కనపడట్లేదు. కొంతమంది అధికారులు కూడా అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారు.
మంచి సూచనలు ఇస్తున్నాం, తీసుకోండి, మీకే మంచిది. నేను ఇక్కడ జరుగుతున్న అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ఫిర్యాదు చేయదలుచుకున్నాను. కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన ఈ రోజుకు సరిగ్గా 30 రోజులు పూర్తి అయిందని, ఈ 30 రోజుల్లో అధికారులు ప్రజల సహకారంతో కరోనా వైరస్ కదిరి ప్రాంతంలోనికి చొరబడకుండా జాగ్రత్త వహించామని శాసనసభ్యుడు సిద్ధావరెడ్డి అన్నారు. ఈ రోజు కదిరి మున్సిపల్ కార్యాలయంలో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కదిరి ప్రాంతం వైరస్ సోకని సురక్షిత ప్రాంతంగా కాపాడుకోగలమని, మన ప్రాంతం చుట్టూ రెడ్ జోన్ ఆవరించి ఉన్నప్పటికీ అక్కడి నుండి ఇక్కడకు, ఇక్కడి నుండి అక్కడకు రాకపోకలు పూర్తిగా నిషేధించిన కారణంగా మన ప్రాంతం సురక్షితమైందని, ఈ రక్షణ చర్యలు మరికొంత కాలం కొనసాగించాలని ఆయన కోరారు. కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన ఈ రోజుకు సరిగ్గా 30 రోజులు పూర్తి అయిందని, ఈ 30 రోజుల్లో అధికారులు ప్రజల సహకారంతో కరోనా వైరస్ కదిరి ప్రాంతంలోనికి చొరబడకుండా జాగ్రత్త వహించామని శాసనసభ్యుడు సిద్ధావరెడ్డి అన్నారు. ఈ రోజు కదిరి మున్సిపల్ కార్యాలయంలో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కదిరి ప్రాంతం వైరస్ సోకని సురక్షిత ప్రాంతంగా కాపాడుకోగలమని, మన ప్రాంతం చుట్టూ రెడ్ జోన్ ఆవరించి ఉన్నప్పటికీ అక్కడి నుండి ఇక్కడకు, ఇక్కడి నుండి అక్కడకు రాకపోకలు పూర్తిగా నిషేధించిన కారణంగా మన ప్రాంతం సురక్షితమైందని, ఈ రక్షణ చర్యలు మరికొంత కాలం కొనసాగించాలని ఆయన కోరారు. ఈ నెల రోజుల్లోనే మనం దాదాపుగా జిల్లాలో 800 పైచీలకు ఫారెన్ రిటర్న్స్ ఉంటే అందులో 161 మంది కేవలం మన కదిరి నియోజకవర్గంలోనే ఫారెన్ రిటర్న్స్ ఉన్నారు. ఈరోజు ఫారెన్ రిటర్న్స్ అందరినీ కూడా వెంటనే ఐడెంటిఫై చేసి హోమ్ క్వారంటైన్ చేసి వాళ్ళలో అవసరమైన వాళ్ళు కొంతమంది టెస్టులు కూడా చేశాం. అందరూ కూడా 30 డేస్ పూర్తి చేసుకొని కంప్లీట్గా హెల్తీగా ఉన్నారు. ఎటువంటి సస్పెక్ట్స్ కూడా వాళ్ళలో లేరు. అదేవిధంగా ఢిల్లీ రిటర్నీస్ కూడా 5 మందిని ఐడెంటిఫై చేసాం. వాళ్ళకు కూడా పూర్తిగా 28 రోజులు క్వారంటైన్ పూర్తయిపోయి అందరూ క్షేమంగా ఉన్నారు. వీళ్ళు కాకుండా దాదాపుగా మనకు 10,000 మంది పైచిలకు బెంగళూరు కానీ, కేరళ కానీ, హైదరాబాద్ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కదిరి నియోజకవర్గానికి సంబంధించిన వలస కార్మికులు అందరినీ కూడా మన వాలంటీర్ల సహాయంతో ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా పూర్తిగా క్వారంటైన్లో, హోమ్ క్వారంటైన్లో పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా అందరూ కూడా ఎవరికి ఎటువంటి లక్షణాలు లేవు, అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. మరి అదేవిధంగా కొంతమందిని ఇక్కడ క్వారంటైన్ సెంటర్లలో కూడా ఒక 15 మంది దాకా తరలించడం జరిగింది. వాళ్ళకు కూడా అందరికీ టెస్టులు చేసాం, నెగిటివ్ వచ్చింది. సో ఈరోజు క్వారంటైన్ సెంటర్లలో కూడా మనకు ఎవరిని పెట్టాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా మొత్తం నియోజకవర్గం అంతా కూడా దాదాపుగా 30 రోజుల్లో ఒక్క కేసు కూడా మనకు రాకపోవడం వల్ల మనం కంప్లీట్గా గ్రీన్ జోన్లో ఉన్నాం. డిసీజ్ ఫ్రీ యాజ్ ఆన్ టుడే మనం. కాకపోతే ఇప్పుడు మనకు దగ్గరలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు రెడ్ జోన్లో ఉన్నాయి. ముఖ్యంగా హిందూపూర్ కానీ, అనంతపూర్ కానీ, కర్నూలు కానీ, అదేవిధంగా పులివెందుల, పొద్దుటూరు, వేంపల్లి ప్రాంతాలు. సో ఈ ప్రాంతాల నుంచి ఎవరు కూడా ఈ కదిరి పట్టణంలో, కదిరి నియోజకవర్గంలోకి రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికే కొంతమందిని దాదాపుగా ఒక 25 మందిని హిందూపూర్ ఇక్కడ రెడ్ జోన్స్ నుండి వచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేసాం. 25 మందిని కూడా ఈరోజు క్వారంటైన్ సెంటర్కి తరలించాం. వాళ్ళందరికీ కూడా పరీక్షలు కూడా చేసాం. సో పరీక్షలు చేసి క్వారంటైన్లో పెట్టి నెగిటివ్ వచ్చిన తర్వాతనే వాళ్ళని ఇళ్ళకి పంపడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది అధికారులు కూడా ఈ రెడ్ జోన్స్ నుంచి రావడం జరుగుతుంది. వాళ్ళకు కూడా అందరికీ కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు పూర్తిగా ఈ ప్రాంతంలోకి రాకుండా రెడ్ జోన్లో పనిచేసే వాళ్ళందరూ కూడా అక్కడే ఉండాలని, లేదు రెడ్ జోన్స్లో లేకుండా ఇక్కడ ఉండాలనుకుంటే ఇక్కడే హోమ్ క్వారంటైన్లో అయినా ఉండాలని చెప్పి అధికారులకు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా ఈరోజు మనం ముందున్నటువంటి ఒకటే ఒక ప్రాబ్లం, బయటి ప్రాంతాల నుంచి ఎవరు లోపలికి రాకుండా చూసుకోవడం, వచ్చినా కూడా వెంటనే వాళ్ళని క్వారంటైన్కి తరలించడం లేదా హోమ్ ఐసోలేషన్లో పెట్టడం, వీలైన అవసరమైన వాళ్ళకి పరీక్షలు చేయించడం అనేది జరుగుతోంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ రెడ్ జోన్స్ నుంచి ఎవరు వచ్చినా కూడా ఇమ్మీడియట్గా అధికారులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళని క్వారంటైన్ తరలించడం జరుగుతుంది. రెడ్ జోన్స్ నుంచి మన దాంట్లోకి ఎవరు రాకపోతే మే 3 తర్వాత పూర్తిగా మనం లాక్డౌన్ సడలించడం జరుగుతుంది మన ప్రాంతానికి. కానీ రెడ్ జోన్స్ నుంచి ఎవరైనా వస్తే మళ్ళీ లాక్డౌన్లో ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే దాదాపుగా మన ప్రాంతంలో
300 పైచిలకు టెస్టులు చేశాం. అటు ఢిల్లీ రిటర్న్స్కి, ఫారెన్ రిటర్న్స్కి, కొంతమంది ప్రైమరీ కాంటాక్ట్స్కి, సస్పెక్టెడ్ కాంటాక్ట్స్కి, వీళ్ళందరికీ కూడా, అదేవిధంగా హై రిస్క్ గ్రూప్స్కి, కొంతమంది డాక్టర్లకు అయితేనేమి, మెడికల్ షాప్ వాళ్ళకి అయితేనేమి, పోలీస్ సిబ్బందికి అయితేనేమి, వీళ్ళందరికీ కూడా రెగ్యులర్గా టెస్టులు చేస్తున్నాం. మన కదిరిలో ఉన్నటువంటి ట్రూనాట్ ల్యాబొరేటరీలోనే దాదాపుగా ఇప్పటికే ఈ ప్రాంతంలోనే మనం 300 పైచిలకు టెస్టులు చేశాం. అందరికీ కూడా నెగిటివ్ వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా ప్రతిరోజు దాదాపుగా 60 నుంచి 70 మందికి కేవలం మన నియోజకవర్గంలోనే ప్రతిరోజు కూడా సస్పెక్ట్స్ అందరికీ లేదా హై రిస్క్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వచ్చే రోజుల్లో దీనిపైన అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా పల్లెల్లో పూర్తిగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని పనులు చేసుకోవడానికి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించినాయి. వ్యవసాయం అయితేనేమి, వ్యవసాయ అనుబంధ రంగాలన్నీ కూడా వాటికి సంబంధించిన పనులు ఈ భౌతిక దూరం పాటిస్తూ చేసుకోవడానికి అనుమతించడం జరిగింది. మరి అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనులు, ఉపాధి హామీకి సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికీ ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనులు కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ సమయంలోనే వాళ్ళకి ఉపాధి హామీ ద్వారా కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత ఎక్కువ మంది ఈరోజు ఎంప్లాయీ భౌతిక దూరం పాటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు, సలహాలు పాటిస్తూ ఉపాధి హామీ పనులు చేసుకోవడానికి అందరికీ కూడా అనుమతించడం జరుగుతోంది. మరి అదేవిధంగా టౌన్లో 6 నుంచి 9 వరకు యథావిధిగా నిత్యావసరాల సరుకులు కొనుగోలు చేయడానికి కూడా అనుమతించడం జరుగుతుంది. మరి వీటిని దృష్టిలో పెట్టుకొని అధికారులు కూడా వ్యవసాయ అనుబంధ రంగాలకు, అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించిన కూలీలను కూడా ఈ చెక్ పోస్టులలో అక్కడ పోలీసులు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళందరినీ కూడా సహకరించాలని కోరుతాము. అదేవిధంగా ఏవైతే షాపులు అనుమతించారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా అనుమతించాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా పట్టణంలో ఏదైతే ఈ 6 నుంచి 9 సమయంలో కొంత సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. ముఖ్యంగా కిరాణా షాపులు అయితేనేమి, కూరగాయల షాపులు అయితేనేమి, మెడికల్ షాపులు అయితేనేమి, వీళ్ళు మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. ఇదేదో మే 3వ తారీఖు అయిపోయేది కాదు. ఈ జాగ్రత్తలన్నీ దాదాపుగా వచ్చే సంవత్సరం రోజులు మనం పాటించాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా స్ట్రిక్ట్గా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, వీలైతే గ్లౌసులు, ముఖ్యంగా మెడికల్ షాపుల్లో పనిచేసే వాళ్ళంతా కూడా గ్లౌసులు ఖచ్చితంగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గ్లౌసులు, మాస్కులు ధరించి వీలైతే ఒక గ్లాస్ బ్యారియర్ అందరూ కూడా మెడికల్ షాపులు అయితేనేమి, కిరాణా షాపులు అయితేనేమి ఈ బ్యారియర్ అనేది ఖచ్చితంగా అందరూ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కోరుతున్నాం. మరి అందరూ కూడా ఏ విధంగా అయితే నెల రోజుల పాటు సహకరించారో అదేవిధంగా సహకరించి మనం పూర్తిగా కదిరి నియోజకవర్గం నుంచి ఈ కరోనాను రాకుండా చూసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 30 రోజులుగా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళందరూ కూడా ప్రజలకు అండగా నిలబడుతూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే పద్ధతిలోనే భౌతిక దూరం పాటిస్తూ డోర్ డెలివరీలు చేస్తూ దాతలందరూ కూడా వాళ్ళకు తోచిన రీతిలో ప్రజలందరికీ కూడా అండగా నిలబడాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మైనార్టీ సోదరులందరికీ కూడా రంజాన్ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన 0 వడ్డీ పథకం నిధులకు ఈరోజు కదిరిలో శాసనసభ్యుడు సిద్ధారెడ్డి మహిళా సంఘాలకు అందజేశారు. కదిరి మున్సిపాలిటీలో దాదాపు 800 స్వయం సహాయక మెప్మా సంఘాలకు దాదాపు 1,54,00,000 రూపాయల చెక్కును మున్సిపల్ కమిషనర్ ప్రమీలాకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా మహిళలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ పథకం అమలులో చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం ఎన్ని కష్టాలలో ఉన్నా మహిళలకు ఇచ్చిన వాగ్దానం అమలులో జగన్ తనకు తానే సాటి అనిపించుకున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన 0 వడ్డీ పథకం నిధులకు ఈరోజు కదిరిలో శాసనసభ్యుడు సిద్ధారెడ్డి మహిళా సంఘాలకు అందజేశారు. కదిరి మున్సిపాలిటీలో దాదాపు 800 స్వయం సహాయక మెప్మా సంఘాలకు దాదాపు 1,54,00,000 రూపాయల చెక్కును మున్సిపల్ కమిషనర్ ప్రమీలాకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా మహిళలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ పథకం అమలులో చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం ఎన్ని కష్టాలలో ఉన్నా మహిళలకు ఇచ్చిన వాగ్దానం అమలులో జగన్ తనకు తానే సాటి అనిపించుకున్నారని అన్నారు. మరి ఈ రోజున గౌరవనీయులైనటువంటి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తను పాదయాత్ర చేసినప్పుడు మన గ్రూప్ మహిళల కష్ట నష్టాలు చూసి ఈ
లోన్ తీసుకున్నటువంటి దాని మీద తీసుకున్నటువంటి వడ్డీని మాఫీ చేసే విధంగా మరి ఆ రోజు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు 24వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో కదిరి పురపాలక సంఘానికి సంబంధించి మనకి సుమారుగా 15,000 మంది ఈ ఎస్ఎస్జి మెంబర్స్ ఉండడం జరిగింది. దీనిలో మనకి ఈ పథకం ప్రకారం ఉన్నటువంటి ఎలిజిబిలిటీని బట్టి మొత్తం 814 గ్రూపులకి మొత్తం 10,773 మందికి ఈ పథకం కింద వీళ్ళందరూ కూడా లబ్ధి చేకూరుతుంది. వీరందరికీ కూడా దీనికి గాను గవర్నమెంట్ ద్వారా మనకి 1,53,00,000 రూపాయలు ఈ రోజున కదిరి పురపాలక సంఘంలో ఉన్నటువంటి ఎస్ఎస్జిస్ యొక్క లోన్ అకౌంట్లోనే ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంతటి లబ్ధి చేకూర్చినటువంటి గౌరవనీయులైనటువంటి సీఎం గారికి, అలాగే కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారికి కదిరి మున్సిపాలిటీ తరఫున, అలాగే మన ఎస్ఎస్జి మెంబర్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు తన పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి మరి ఇంతటి కోవిడ్ సంక్షోభంలో కూడా మహిళలకు ఇచ్చిన మాట తప్పకూడదు అన్న ఒక ఆలోచనతో 1,400 కోట్ల రూపాయలని ఇప్పుడే మీ అకౌంట్లలో జమ చేయడం జరిగింది. మరి కదిరి నియోజకవర్గానికి సంబంధించి మెప్మా ద్వారా దాదాపుగా 1,53,00,000 రూపాయలు 10,000 మంది సభ్యులకు గాను, మరి అదేవిధంగా సర్పు ద్వారా నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలకు దాదాపుగా 8,69,00,000 మొత్తం మీద 11 కోట్ల రూపాయలు కదిరి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు మహిళల అకౌంట్లలో ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా జమ చేయడం జరిగింది. వారికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెమ్మలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, కోవిడ్ సంక్షోభంలో ప్రభుత్వాల యొక్క ఆర్థిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో. ప్రపంచవ్యాప్తంగా అయితేనేమి, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్లకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా కూడా మరి ఈరోజు మహిళలకి అండగా నిలబడాలి ఈ సంక్షోభంలో అన్న ఒక ఆలోచనతో 1,400 కోట్ల రూపాయలని ఈ సంక్షోభ సమయంలో మీ అకౌంట్లలో వేయడం నిజంగానే గర్వకారణం. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళలకు అండగా నిలబడే ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఈరోజు 0 వడ్డీనే కాకుండా గతంలోనే మీకు ఇప్పటికే చూశారు, అమ్మఒడి ద్వారా దాదాపుగా 46 లక్షల మందికి 15,000 రూపాయల అకౌంట్లలో జమ చేయడం అయితేనేమి, మరి అదేవిధంగా అన్నింట్లే ఈరోజు ఒక దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలోనే చట్టబద్ధం చేశాం. అన్ని రంగాల్లో కూడా మహిళలకి 50% రిజర్వేషన్. మొన్న జరిగిన వాలంటీర్ల అపాయింట్మెంట్లు అయితేనేమి, అపాయింట్మెంట్లు అయితే ఉద్యోగాలలో అయితేనేమి, ఈరోజు నామినేటెడ్ పదవులు ఈ రాష్ట్రంలో దాదాపుగా 210 మార్కెట్లు ఉంటే అందులో 110 మార్కెట్లలో ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్లుగా మహిళలు కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా ఇతర నామినేటెడ్ పదవులు కానీ, నామినేటెడ్ వర్కుల్లో కూడా 50% మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం, దేశంలో ఎక్కడ లేని విధంగా దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్లు, మరి ఇవన్నీ కూడా ఈరోజు మహిళలకి అండగా నిలబడే కార్యక్రమం దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కొనసాగిస్తూ ఉన్నారు. వారికి ఈ సందర్భంగా మీ అందరి అండ కావాలి. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న ఈ కోవిడ్ సంక్షోభంలో మనందరం కూడా ఆయనకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. మరి కేవలం ఈ 0 వడ్డీనే కాకుండా కొంత మీకు ఈ మాస్కులు కుట్టడానికి కూడా ఈరోజు మహిళా సంఘాలకి ఇవ్వడం జరిగింది. ఎక్కడ లేని విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి 3 మాస్కుల చొప్పున దాదాపుగా 16 కోట్ల మాస్కుల్ని
మహిళా సంఘాల ద్వారా ఈరోజు కుట్టించి వాళ్ళకి ఎంతో కొంత ఉపాధి కల్పించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా మాస్కులు సప్లై చేయడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా అనేక రకమైనటువంటి చర్యలు ఏవైతే ఈరోజు కరోనా నిరోధించడానికి తీసుకోవాలో అన్ని రకాల చర్యలు కూడా ఈ రాష్ట్రం తీసుకుంటా ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలి, ఈ ప్రభుత్వానికి మీ అందరూ అండగా నిలబడాలి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సున్నా వడ్డీకి సంబంధించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం మీద కదిరి బివి సిద్ధారెడ్డి సార్ గారి చేతుల మీదుగా టిఎల్ఎఫ్ వారికి అందజేయాల్సిందిగా కోరుతున్నాను. జగద్గురు సాయిబాబా రాజీవ్ ఇందిరాగాంధీ ఐక్య సంఘం సార్, ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాద్రీ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్లు, మాస్కులు మరియు మెడికల్ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ కద్రీ శాఖ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసులు గుప్తా, డాక్టర్ మదన్ కుమార్, డాక్టర్ ప్రసాద్ తదితర వైద్యులు పాల్గొని కార్మికులకు శానిటైజర్లు, తదితర రకాల రక్షణక పరికరాలు, ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ప్రమీల మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాద్రీ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్లు, మాస్కులు మరియు మెడికల్ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ కద్రీ శాఖ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసులు గుప్తా, డాక్టర్ మదన్ కుమార్, డాక్టర్ ప్రసాద్ తదితర వైద్యులు పాల్గొని కార్మికులకు శానిటైజర్లు, తదితర రకాల రక్షణక పరికరాలు, ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ప్రమీల మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలిపారు. మన కదిరి మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నటువంటి హెల్త్ సెక్రటరీలు అలాగే ఆశా వర్కర్లకి మన ఐఎంఏ తరఫున మాస్కులు అలాగే శానిటైజర్లని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనికి ఈ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఐఎంఏ ప్రతినిధులైనటువంటి డాక్టర్ మదన్ గారికి, ఇతర డాక్టర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కదిరి వారి ఆధ్వర్యంలో ఆశా సెకండరీ సర్వేలెన్స్ ఉన్న ఆశా వర్కర్స్కి మరియు ఏఎన్ఎంస్కి, శానిటైజర్ వర్కర్స్కి శానిటైజేషన్లు మరియు గ్లౌస్, మాస్కుల పంపిణీ చేయడం జరిగింది. అలాగే రేపు ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే ఎవరైతే కరోనాతో ప్రత్యక్షంగా పోరాడుతున్న వాళ్ళందరికీ పోలీస్ వ్యవస్థకు రేపు ఎల్లుండి పాత్రికేయులకు ఇవ్వాలని ఐఎంఏ కదిరి ఐఎంఏ నిశ్చయించింది. అలాగే అందరూ ముఖ్యంగా ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనము ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటాము. ఎందుకంటే కరోనాని అతి దగ్గరలో రిస్కీ పీపుల్కి మన దగ్గరలో ఉంటాం కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి వాళ్ళందరికీ మాస్కులు, శానిటైజర్లు ఇవ్వడం జరిగింది. త్వరలో ఇంకా మంచి కార్యక్రమాలు ఐఎంఏ ద్వారా చేస్తామని తెలుపుకుంటున్నాం. మనకు తెలుసు కరోనా వైరస్ అనేది అన్సీన్, అన్విజిబుల్, అన్క్యాచబుల్ జబ్బు. ఇది మన దేశంలో 80% మందికి ఏసిమ్టమాటిక్గానే ఉంది. చాలామందికి అసలు వ్యాధి ఉందని తెలియదు, వాళ్ళకి వ్యాధి ఉండొచ్చు. సో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ అవుతుంది. దీనికోసం ఫిజికల్ డిస్టెన్సింగ్,
అండ్ లాక్డౌన్ అనేది ప్రకటించారు. సో దీనివల్ల మన ఇండియాలో కంపేర్ టు అదర్ కంట్రీస్ ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా తగ్గిపోయినాయి. ఇప్పటికే 23,000 కేసులు వచ్చాయి. సో ఐఎంఏ తరఫున we want to donate sanitizers and masks to all health workers. ఈరోజు మనందరికీ కూడా రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం కాబోతుంది. కదిరి పట్టణంలో చాలామంది ముస్లిం సోదరులందరూ కూడా ఈ 30 రోజుల్ని చాలా ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఒక ఉత్సవం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అందరూ కూడా వారి ఇంటి వద్దనే ఈ ప్రార్థనలన్నీ కూడా జరుపుకోవాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చినారు. దానికి అనుగుణంగానే గడిచిన 2-3 రోజుల క్రితము డిఎస్పీ గారి అధ్యక్షతన మేమందరం కూడా ఈ మౌలానాతో అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాము. వాళ్ళందరికీ కూడా దీనికి సంబంధించిన ఆదేశాలని ఎప్పటికప్పుడు తెలియజేసినాము. వాళ్ళందరూ కూడా 5 మంది ఖచ్చితంగా ఈ మసీదులోకి వెళ్ళి ప్రార్థన జరుపుకోవచ్చు. మిగతా వాళ్ళకి సంబంధించి అందరూ కూడా ఈ ఇఫ్తార్ దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు ఈ మసీదుల్లోనే మైక్ ద్వారా తెలియజేస్తారు. రెండవది, ఈ ప్రభుత్వము కొన్ని సడలింపులు ఇచ్చింది. ఈ సడలింపులన్నీ కూడా వ్యవసాయ రంగానికి ఎక్కువగా వర్తిస్తాయి. పట్టణంలో చాలా తక్కువగా సడలింపులు ఉంటాయి. పట్టణంలో గతంలో మాదిరే అన్ని సడలింపులకి ఎటువంటి మినహాయింపులు లేవు. ఒకటేమంటే భవన నిర్మాణ కార్మికులకు సామాజిక దూరం పాటిస్తూ వాళ్ళు ఏమైనా భవన నిర్మాణం చేపట్టే ఉంటే ఇప్పటికే ప్రారంభంలో ఉంటే వాటిని పూర్తి చేసుకునే దానికి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. వాటిని కూడా ఎక్కడైనా ఉంటే కూడా వాటిని కూడా వీళ్ళందరూ కూడా ఉండే వాటిని అని జరుపుకోవచ్చు. ఈ రెండింటికి సంబంధించినతో పాటు ఈ బుక్ స్టోర్స్ని కూడా ఓపెన్ చేయమని చెప్పినారు. రేపటి నుంచి బుక్ స్టోర్స్ కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇవి ప్రధానంగా మార్పులు. వీటితో పాటు ఈ రంజాన్ సందర్భంగా కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాము. వాటికి సంబంధించి ప్రధానంగా ముస్లిం సోదరులందరికీ కూడా ఈ ఆహారం పొద్దున్నే 3 నుంచి 5 వరకు అందుబాటులో ఉండే విధంగా 12 హోటల్స్కి డోర్ డెలివరీ లేదంటే వాళ్ళు పార్సిల్ సర్వీస్ ఇచ్చేదానికి అందరికీ కూడా అనుమతులు జారీ చేసింది. పవిత్ర రంజాన్ మాసం ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇవాళ సాయంత్రం నుంచి ప్రత్యేక తరావీ నమాజులు ముస్లిం సోదరులు ఆచరించబోతున్నారు. దీని సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మత పెద్దలందరినీ పిలిపించి ఎంఆర్ఓ గారితో పాటు సమీక్షా సమావేశం అనేటువంటి నిర్వహించి వారికి తగిన గౌరవ కలెక్టర్ గారి సూచనల మేరకు వాళ్ళందరికీ కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. దీని ప్రకారంగా ప్రతి ఒక్క మసీదులో కూడా నమాజ్ చదివించే మౌలానాతో పాటు అజా ఇచ్చే మౌజన్, తర్వాత మసీద్ పెద్ద అయినటువంటి పెద్దవల్లి, ఇంకో 2 మొత్తం 5 మంది మాత్రమే 5 మందికి మించకుండా నమాజ్ చదువుకోవడానికి అనుమతి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి ముస్లిం సోదరులు 5 మంది కంటే ఎక్కువ లేకుండా చూసుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. రెండోది, 5 మంది నమాజ్ చదివేటప్పుడు కూడా వీరందరూ కొంత సామాజిక దూరం అనేటువంటిది, సోషల్ డిస్టెన్స్ అనేటువంటిది కూడా పాటించమని చెప్పేసి ముఫ్తీలు కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా నడుచుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. దీంతో పాటుగా ముఖ్యంగా మనకు ఇక్కడ లోకల్గా కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొంత వెసులుబాటు అనేటువంటిది కల్పించడం జరిగింది. ఉదయం సాయంత్రం పూట వీరందరికీ కూడాను ఈ ఏవైతే ఫ్రూట్స్ అవి ఉన్నాయో అవన్నీ కూడా అవైలబుల్ అనేటువంటిది చూసి వాళ్ళందరికీ కూడా ప్రజలు పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది కల్పించాము. వీటితో పాటుగా ఈ బుక్ షాప్స్ అనేటువంటిది, ఖురాన్ బుక్స్ కానివ్వండి, తర్వాత వాళ్ళ టోపీస్ అవి మనకు కదిరిపట్నంలో 3 షాప్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఆ 3 షాప్స్ కూడా ఓపెన్ ఉంటాయి మామూలు టైమింగ్స్ ప్రకారంగా. షాప్స్లోంచి ముస్లిం సోదరులు వారికి కావాల్సినటువంటి
ఖురాన్ ప్రతులు అనేటువంటిది పర్చేజ్ చేసుకొని, ఎందుకంటే ఈ మాసంలో ముఖ్యంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కూడా ఖురాన్ చదువుతారు కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోవచ్చని చెప్తున్నాము. అదేవిధంగా మన ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా సహరీ టైంలో తెల్లవారుజామున 3:30కి సహరీ రోజా ఉండబోయేటువంటి వ్యక్తుల యొక్క సోదరుల యొక్క సౌకర్యార్థము ఈ కొన్ని 12 హోటల్స్ అనేటువంటిది లిస్ట్ అవుట్ చేసి ఈ హోటల్స్లో ఈ సహరీ గురించి ఇంతజాం అనేటువంటిది చేయడం జరిగింది. వీరికి ఫుడ్ ప్యాకెట్స్ అనేటువంటిది అవైలబుల్గా ఉంచారు. కావాల్సినటువంటి వాళ్ళు వెళ్ళి డోర్ డెలివరీ ద్వారా కానివ్వండి, లేదా వాళ్ళు అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేసుకొని ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళి కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. సో ముఖ్యంగా ఈ నమాజ్ అయిపోయిన తర్వాత యంగ్ జనరేషన్స్ అనేటువంటి వాళ్ళు ఈవినింగ్ అవర్స్లో కొంచెం బయట తిరిగే అవకాశం ఉంది కాబట్టి పెద్దవారందరూ దయచేసి వాళ్ళ యొక్క యంగ్ జనరేషన్ పిల్లలందరికీ కూడా కొంచెం నచ్చజెప్పి బయటకు రాకుండా, ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి అనేటువంటిది దినదినం బాగా డెవలప్ అవుతుంది కాబట్టి దీని పట్ల తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముందుగా కదిరి పట్టణ ముస్లిం సోదరులందరికీ రేపటి నుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాము. మరి కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కూడా లాక్డౌన్ విధించడం జరుగుతోంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకి కొన్ని సూచనలు, సలహాలు ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరి అదేవిధంగా జిల్లా యంత్రాంగం అయితేనేమి, స్థానికంగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఏ విధంగా రంజాన్ మాసంలో ఈ ఒక్క పొద్దులు అనేవి కానీ ఇతర కానీ పాటించాలనే దానికి సూచనలు ఇచ్చారు. మరి వాళ్ళు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ఇప్పటికే కదిరి పట్టణంలో ముస్లిం మత పెద్దలంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా జరుపుకోవాలనే దానిపై అనే విధంగా వాళ్ళే కూడా పూర్తిగా అందరికీ కూడా తెలియజేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు అనుగుణంగా అందరూ కూడా నడుచుకోవాల్సిందిగా మనం చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు 5 సార్లు కూడా నమాజ్ చేసుకోవడానికి ప్రతి మసీదులో కూడా 5 మందికి అనుమతించడం జరిగింది. భౌతిక దూరం పాటిస్తూ 5 మంది కంటే ఎక్కువ కాకుండా మసీదులో నమాజ్ చేసుకోవడానికి, అదేవిధంగా షహరీకి, ఇఫ్తార్కి కూడా అలారంకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అది దాదాపుగా 12-13 హోటల్స్ కూడా షహరీ టైంలో అయితేనేమి, ఇఫ్తార్ టైంలో అయితేనేమి ఓన్లీ పార్సల్స్ కానీ లేదంటే డోర్ డెలివరీ, ఇది కూడా భౌతిక దూరం పాటిస్తూ పార్సల్ సర్వీసెస్ డోర్ డెలివరీ చేసుకోవడానికి వాళ్ళకి అనుమతించడం జరిగింది. మరి అదేవిధంగా పనులు కూడా ఇఫ్తార్ టైంలో పనులకు సంబంధించినటువంటి అన్ని షాపులు కూడా, బండ్లు కానీ షాపులు కూడా అన్నీ తెరిచే ఉంటాయి. మరి ఈ పవిత్ర మాసం అందరూ కూడా కరోనాను దృష్టిలో పెట్టుకొని మత పెద్దలు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలకు అనుగుణంగా జరుపుకోవాలని చెప్పి పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హలో హలో ఎవరు ఇప్పుడే నీకు 5 నిమిషాలు మీ రిపోర్టర్ ఉన్నాడు, బయట తీసుకుంటున్నాడు, నీకు 5 నిమిషాల పాయింట్ కూడా పెట్టేస్తాడు. నా ఎదురుగా ఉన్నాడు. ఇప్పుడేనా? ఓ డన్ 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 ఓకే డన్ ఓకే, నో ప్రాబ్లం. ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నీ వణికిస్తున్న కరోనా సమస్యతో బాధపడుతున్న సమయంలో ముందుగానే పసిగట్టి భారతదేశంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు ప్రపంచ దేశాలు హర్షిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కరోనా సమస్య మీద వివిధ రాజకీయ పార్టీలన్నీ, వివిధ స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు మరియు
పోలీస్ శాఖ, పారిశుద్ధ కార్మికులు, రెవెన్యూ శాఖ, మీడియా సంస్థలన్నీ, మీడియా ప్రతినిధులు మొత్తం అన్నీ కూడా మనసా వాచ కర్మను అంతా కష్టపడి పనిచేస్తున్న తరుణంలో ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కరోనాను కూడా రాజకీయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు పూర్తిగా నిన్న ఒక్క రోజులోనే 80 కేసులు నమోదయ్యే స్టేజ్కి వెళ్ళిందంటే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎంత డేంజర్ జోన్లో ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ శక్తి స్థాయిలో తగ్గట్టు ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పలు విధాలుగా అంటే ఈ 10 రోజుల సినారియో తీసుకున్నట్లయితే కర్నూలులో హఫీజ్ ఖాన్ గారు ఎమ్మెల్యే గారు కానీ, లేదంటే కడపలో అంజాద్ బాషా డిప్యూటీ సీఎం, అదేవిధంగా బిఎం మధుసూదన్ రెడ్డి గారు కాళహస్తి, రోజా గారు ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని వారు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా కరోనా విషయంలో ఎంత ఇర్రెగ్యులర్గా ప్రవర్తించినారన్న విషయం మీద రాష్ట్ర స్థాయిలో ప్రతి నాయకుడు కూడా వారి యొక్క విధానాల మీద ఎండగట్టితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేసే విధంగా ఈరోజు ఒక కమ్యూనల్ కండగట్టడం జరుగుతూ ఉంది. రోజా గారు ఏమన్నా మైనార్టీ మహిళ, లేదంటే బిఎం మధుసూదన్ రెడ్డి గారు ఏమన్నా క్రిస్టియన్నా? మరి ఇద్దరు మైనార్టీలు, అందరినీ వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే రీవోక్ అవుతున్నారో కరోనా సమస్య మీద వాళ్ళ గురించి మాట్లాడితే ఒక కుల మతము ప్రతిపదిక మీద ఈరోజు బురద జల్లే కార్యక్రమం చేస్తూ నోటీసులు ఇవ్వడం అంటే ఈరోజు అనంతపురం పార్లమెంటు మరియు హిందూపూర్ పార్లమెంటు 2 రెడ్ జోన్లకు ప్రకటించడం జరిగింది. ఈ 2 రెడ్ జోన్లకు సంబంధించినటువంటి పార్లమెంటు ఎంపీలు కూడా రెడ్ జోన్లోనే ఉన్నారు. మరి వాళ్ళు రోజు ఎన్ని ఊర్లు తిరుగుతున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అనే విషయం మీద మా యొక్క అధికారులకు కానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అవగాహన లేదా? బీజేపీ పార్టీలో నుంచి సేవా కార్యక్రమాల్లో భాగంగా విస్తృత స్థాయిలో తిరగడం కాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ జిల్లాలోనే, రాష్ట్రంలోనే ఈ రోజు వరకు బీజేపీ కార్యకర్త కాడి నుంచి పై స్థాయి నాయకుని వరకు చిన్న ఆబ్లిగేషన్ లేకుండా ముందరకు పోతున్న తరుణంలో మొత్తం రెడ్ జోన్ యొక్క ఆలోచన విధానంలో ఉన్నటువంటి 2 ఎంపీ స్థాయి వ్యక్తులు కూడా ఎక్కడ తిరిగినా వాళ్ళ గురించి మాట్లాడరు. ఈరోజు వాళ్ళ పరిస్థితుల గురించి ఎవరు అడిగేవాళ్ళు లేరు. బీజేపీ నాయకులు విశ్వ స్థాయిలో పర్యటనలో భాగంగా, నేషనల్ స్థాయిలో పోయి పర్యటనలో భాగంగా, రాష్ట్ర స్థాయిలో పర్యటనలో భాగంగా, జిల్లా స్థాయి పర్యటనలో భాగంగా పోతే కరోనా వస్తుంది. అదే రెడ్ జోన్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో తిరుక్కుంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మందిని పిలుచుకొని పోయినా కూడా వాళ్ళకు కరోనా రాదు. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అంటే అతన్ని మాత్రం తిట్టినప్పుడే కేసులు పెట్టాలా. అదేవిధంగా అతని ప్రజాప్రతినిధులు వైసీపీ పార్టీలు తిరిగితే కరోనా ఉండదు, ప్లస్ కేసులు మాత్రం వాళ్ళు పెట్టాలి. అన్ని వాళ్ళకే ఎగ్జామ్షన్స్ ఉంటాయి. కరోనా కాడ నుంచి కేసుల వరకు అన్ని ఎగ్జామ్స్ వాళ్ళు. మిగతా పార్టీ వాళ్ళు ఎవరు తిరిగినా, ప్రజాప్రతినిధులు ఎక్కడ పోయినా, ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించిన విశ్వ స్థాయి ప్రయోజనాలలో ఈ రోజు వరకు వలస కార్మికులకు సంబంధించి దాదాపు రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి ఢిల్లీ నరేంద్ర మోడీ గారి యొక్క సూచనల మేరకు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందరకు పోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 5 కోట్ల ప్రజలకు భోజనాలు పెట్టాలనే ఏకైక లక్ష్యంతో ప్రతి కార్యకర్త 5 మందికి భోజనాలు పెట్టాలని ముందరకు పోవడం జరుగుతుంది. ఈరోజు సరుకులకు సంబంధించి కానీ, లేదంటే 3 కిట్ల సంబంధంలో ప్రతి కార్యకర్త ముందరికి తీసుకుని పోవడం జరుగుతుంది. ఎక్కడే కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ముందరకు పోతున్న తరుణంలో ఈరోజు కులాలు మతాలను అడ్డపెట్టుకొని రాజకీయాలు చేయడం అనేది ఏమైనా చర్యగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వరకు ప్రతిదీ కూడా అంటే నోటీసులు అనే దానికి భయపడే స్టేజ్లో బీజేపీ పార్టీ లేదు. మీ ఇష్టం వచ్చినట్లు దొంగదారులు నోటీసులు కనిపించిపోవడం కాదు. నిజంగానే మీకు ఈ విధంగా చేయాలనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా వచ్చి వ్యక్తితో సంతకం పెట్టించుకొని, లేదంటే మీకు ఫలాని విధంగా నోటీసులు ఇస్తామని చేయాలి. అవగాహన రహితంతో 1-2 రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఈ రోజు వరకు పోలీసు శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, మున్సిపల్ శాఖ కానీ రాత్రి బౌలను కూడా పనిచేస్తూ ఉంది. అదేవిధంగా మీడియా మిత్రులు పనిచేస్తూ ఉన్నారు.
నిన్న 108 వాళ్ళు ఎందుకు మీరు మాస్కులు పెట్టుకోలేదంటే సార్ మాకు మాస్కులే లేదంటున్నారు. అంటే ఈ రోజు మీరు మొత్తం పోలీస్ శాఖకు కానీ మిగతా శాఖలన్నిటికీ కూడా మాస్కులు శానిటైజర్ సప్లై చేసిన పరిస్థితుల్లో, గవర్నమెంట్ లేని పరిస్థితుల్లో వాళ్ళందరినీ తప్పుదోవ పట్టే విధంగా ఉసిగొల్పి రాజకీయ పార్టీలో ఉంటూ అధికార పార్టీలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు మాటలు విని ఈ విధంగా నోటీసులు పంపించేసి మీ తాటాకు చప్పులకు భయపడేదానికి ఎవరు సిద్ధంగా లేవు. మేమందరం కూడా ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ముందరకు పోతాం. జిల్లా పార్టీగా, హిందూపూర్ జిల్లా పార్టీగా మరొకసారి మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం. ఈ ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఇటువంటి వ్యూహమైన చర్యలను కూడా పూర్తిగా ఖండిస్తూ జరగబోయే రోజుల్లో వారు ఇదే విధంగా ప్రవర్తిస్తే పై స్థాయిలో మేము రిపోర్ట్ చేసి ఖచ్చితంగా వీటన్నిటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ నాకు రైట్. ఓకే సార్. వ్యాప్తంగా కరోనా బారిన పడి ప్రజలు విలవిల్లాడుతున్నారు. అందులో భాగంగా మన భారతదేశాన్ని కాపాడుకునే ఉద్దేశంతో మన ప్రియతమ ప్రధానమంత్రి గారు గత నెల రోజుల నుంచి లాక్డౌన్ ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేశారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన ప్రధానమంత్రికి సంఘీభావం తెలిపాయి. అందులో భాగంగా నెల నుంచి ఎటువంటి పనులు లేక ఇళ్లలోనే మాత్రమే ఉంటూ మన ప్రజలు సహకరిస్తున్నారు. వాళ్ళు చాలా తీవ్ర ఇబ్బందులకు గురయ్యి, ఎందుకంటే పనులు లేక చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అందువలన దాన్ని దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేము కదిరి నియోజకవర్గం తరఫున మేము ఈ కాయగూరలు పంపిణీ చేస్తున్నాము. ఇందుకు మాకు సహాయ సహకారాలు ఎక్కడో అమెరికాలో కూర్చొని అమెరికాలో ఇక్కడ నుంచి బ్రతుకు తెరువు కోసం పోయి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు కన్నగడ్డ మీద మమకారంతో వాళ్ళు ఎక్కడో వర్జీనియా రాష్ట్రంలో కూర్చొని వాళ్ళు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. కాబట్టి ముందుగా వాళ్ళకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మేము ఇచ్చేది చాలా చిన్న సహాయము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కరోనాను తరిమేయాలంటే ఇండ్లలోనే ఉండి కరోనా మహమ్మారిని జయిద్దామని చెప్పేసి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. పెట్టారా ఢిల్లీ పంపిల్ల మీ ఫోటో తెచ్చి అంతా చూడండి. ఇట్లా చిన్న ఈరోజు బాధ్యతాయుతంగా భారతీయ జనతా పార్టీ గతంలో మాదిరే ఇప్పుడు కూడా ఎప్పుడైనా బాధ్యతాయుతంగానే పనిచేసే పార్టీ ఏదైనా ఉంది భారతదేశంలో అంటే భారతీయ జనతా పార్టీనే. ఈరోజు దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి మోడీ గారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దిన సందర్భంగా ఒక పిలుపునిచ్చారు. అయ్యా మీరు ఒకరోజు తిండి మానుకోండి, ఆ తిండిని ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వమన్నారు. దేశవ్యాప్తంగా రకరకాల వ్యక్తులు, రకరకాల పార్టీలు ఏమాత్రము బాధ్యత నిర్వర్తించకుండా వేరే వాళ్ళ మీద బాధ్యత తోసేసే టైప్లో మీరేం చేస్తున్నారు అడిగితే ఈరోజు మరింత బాధ్యతాయుతంగా మైగ్రెంట్ లేబర్ ఏదైతే ఉందో, వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో మానవతా దృష్ట్యా వ్యక్తిగతంగా
పార్టీ క్యాడర్ని మొత్తం రంగంలోకి దించి వాళ్ళ కష్టం ఏదో వాళ్ళ నష్టం ఏదో మీరు పార్టిసిపేట్ చేసి వాళ్ళని ఆదుకోండి. మనస్ఫూర్తిగా మానవతా దృక్పథంతో ఆదుకొని అందరికీ ఆదర్శప్రాయంగా నిలవండి అని ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపుకు స్పందిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా మనస్ఫూర్తిగా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ అవసరాలు తెలుసుకొని, మా దగ్గరే ఉంది మేము అది ఇవ్వడం ఒక రకం, వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళ మనసుకు ఇబ్బంది కలగకుండా, డిప్రెషన్కి లోన్ కాకుండా, మానసిక వ్యధను అనుభవించకుండా మనమంతా ఒకటే, మీరు కష్టాల్లో ఉంటే మేము ఆదుకుంటాం, మేము కష్టాల్లో ఉంటే మీరు ఆదుకోండి అనే ఒక విస్తృతమైన ధోరణిలో, ఒక మానవతా ధోరణిలో ఏదైతే ఈరోజు చర్య తీసుకుంటున్నారో మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనుషుల మాదిరి మానవత్వంతో స్పందిస్తున్నారో ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతుంది. కాకపోతే రాజకీయ పార్టీ ఏ కష్టంలో ఎలా స్పందించాలనే విషయంలో కొత్త యాంగిల్ చూపిస్తున్నాం. ఈ కొత్త కోణం రాజకీయ పార్టీలంతా ఏమనుకుంటాయి, రాజకీయాలంటే ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో తీసుకోవడం తప్పితే మాకేమిస్తావు అనే ధోరణి నుంచి మీకేమిస్తామనే ధోరణి మనం ఎదుగుతున్నాం. ఈరోజు రాజకీయ పార్టీ డెఫినేషనే మేము మారుస్తున్నాం. అందుకే మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ బ్రీడ్ అపార్ట్ అంటారు. మాది వేరే తరహా. మేము మనుషుల కోసం బతుకుతాం, మనుషుల వలన బతుకుతాం, మనుషుల చేత బతుకుతాం, మనుషులతో బతుకుతాం. ఈ కరోనా మహమ్మారి ఏదుందో వాటి వల్ల ఎక్కడ కూలి చేసుకునే వాళ్ళు కూడా 10 రోజులు కాదు, 15 రోజులు, 20 రోజులు కాదు, నెలల తరబడి ఉండలేక కొంతమంది రాజస్థాన్, బీహార్, యూపీ వాళ్ళు బెంగళూరులో గ్రానైట్ పని, అదేవిధంగా చాలా నైపుణ్యంతో పనిచేసేటువంటి వ్యక్తులు మా ఊరికి వెళ్ళాలని వెళుతూ ఉంటే ఇప్పుడు జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి పోకూడదు కాబట్టి ఏ విధమైన పరిస్థితి వస్తుందని చెప్పేసి మన కదిరి పోలీసులు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని మొత్తం చెక్ చేయించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందికరమైన కరోనా సోకలేదని చెప్పి తేల్చడం కూడా జరిగింది. వారిని ఇక్కడ బాధ్యతగా వాళ్ళ ఈ కరోనా ఏదైతే ఉందో లాక్డౌన్ పోయేంత వరకు కూడా ఇక్కడే ఉండి ఈ కదిరిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా వచ్చి వాళ్లకు తిండి 3 పూటలు తినేదానికి సాయం చేయాలి. పోలీసుల యొక్క కర్తవ్యం వాళ్ళు కరెక్ట్గా సక్రమంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా వీటికి సహాయం చేయాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. చాలామంది కూడా ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఒక పిలుపునిచ్చారు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఒక్కరోజు మీరు తినకపోయినా పర్వాలేదు, పస్తు ఉండి బయట నుండి వచ్చి పస్తు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క పూట కూడా జరగని వాళ్ళు ఉన్నారు. లేదా ఇట్లా కూలి చేసుకుని నిలబడిపోయి ఉండే వాళ్ళకు మీరు తిండి పెట్టాలని ఒక పిలుపునివ్వడం జరిగింది భారత ప్రధానమంత్రి. వాటిలో భాగంగానే ఈరోజు ఈ హిందూపురం జిల్లాలో చాలామంది పనిచేస్తూ ఉన్నారు. మా అధ్యక్షుడు వజ్రభాస్కర్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు చాలామంది కార్యకర్తలు ప్రతిరోజు ఆనితం ఏదో ఒక రకంగా ఇలాంటి కార్యక్రమాలు పాల్గొంటున్నాం. హిందూపూర్ జిల్లా పార్లమెంటు నుంచి ఈ గవర్నమెంట్కు ఒక సూచన చేస్తున్నా. ఈ రోజు వరకు వాళ్ళకు మినిమం ప్రికాషన్స్ సంబంధించినటువంటి మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ మినిమం బేసిక్స్ కూడా ఎవరికి లేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు రాత్రింబోళ్ళు కష్టపడి పని చేయాలి. మరి వాళ్ళకి సంబంధించిన మాస్కుల విషయంలో కానీ శానిటైజర్స్ కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన విషయాలలో పూర్తిగా గవర్నమెంట్ విస్మరించి, అదే ప్రజాప్రతినిధులకైతే దాదాపు N95 మాస్కులు ఏంది బయటకు వచ్చే పరిస్థితులు వాళ్ళు లేరు. కానీ మిగతా ఎంప్లాయర్స్ అందరికి కూడా మాస్కులకు ఇచ్చే పరిస్థితులు కూడా గవర్నమెంట్ లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా దాదాపు ఈ రోజు వరకు ఈ 7 నియోజకవర్గాలు పార్లమెంటు నియోజకవర్గంలో వివిధ రకాలైనటువంటి డబ్బులు ఉన్నా లేకపోయినా వివిధ సేవా సంస్థలు అయితేనేమి, వివిధ వర్గాలు అయితేనేమి, ముఖ్యంగా కదిరిలో ఆర్యవైశ్య సంఘం ఇట్లా రకరకాలుగా ఈడిపోయి ఎక్కడైతే ఆకలితో అలమటించకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో పూర్తిగా ఈరోజు కరోనా విపత్తు కింద మైగ్రెంట్స్ లేబర్స్ కూడా గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చినా కూడా అవి ఏమి జరుగుతున్నాయో తెలియదు. కానీ మొత్తానికి దాతలంతా వచ్చి కంప్లీట్గా అందరినీ ఆదుకోవడానికి అందరి బీజేపీ పార్టీ తరపు నుంచి దాతలందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. అదేవిధంగా బీజేపీ కార్యకర్తలంతా కూడా నరేంద్ర మోడీ గారి పిలుపుతో దేశమంతా 5 కోట్ల మందికి రోజు భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా హిందూపూర్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే 40,000 మందికి నిత్యావసర సరుకులకు సంబంధించి బీజేపీ కార్యకర్తలు ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా 150,000 మందికి ఈ రోజు వరకు భోజనాలు పెట్టడం కూడా ఉంది. ఈ విధంగా తీసుకొని పోతే బీజేపీ కార్యకర్తలు
నరేంద్ర మోడీ గారు చెప్పినట్లు ఒక రోజు పస్తున్నైనా 5 మంది కార్యకర్త 5 మంది మనం ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలనే విషయంలో తూచా తప్పకుండా ముందరకు పోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఎవరైతే బయట నుంచి వచ్చినారో మైగ్రెంట్స్ లేబర్స్ దాదాపు 11,500 మంది ఈ హిందూపూర్ జిల్లాలో, హిందూపూర్లో ఎక్కువ మంది, పుట్టపర్తిలో, అదేవిధంగా ధర్మవరంలో, కదిర్లో కూడా ఒక 400 మంది ఉన్నారు. అంటే 11,500 మంది ఈరోజు గుజరాత్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, దాదాపు మిగతా రాష్ట్రాల నుంచి, పశ్చిమ బెంగాల్, ఈ రాష్ట్రాల నుంచి వచ్చేసి వివిధ రకాలైన పనులు చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో 11,500 మందికి కావాల్సిన వసతుల్లో మినిమం 70% బీజేపీ కార్యకర్తలు అందరినీ ఆదుకోవడం జరుగుతోంది జిల్లా అంతా కూడా. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరో ఒక వ్యక్తి ట్విట్టర్లో, సార్ మాకు మీరు ఆదుకోవాలనేసి, బీజేపీ పార్టీ అయితే మమ్మల్ని ఆదుకుంటానంటే ఒక ట్విట్టర్లో చిన్న పోస్ట్ పెడితే ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ కదిరి, అక్కడ నుంచి ఫోన్ చేశారు. అక్కడ జిల్లా అధ్యక్షుడు ఎవరు, అక్కడ కదిరిలో ఇబ్బంది ఉందంటారు. నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. బీజేపీ పార్టీలో కార్యకర్త కాడ నుంచి ఢిల్లీ స్థాయి నాయకుని వరకు కూడా 18 గంటలు కూడా ఏ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఎవరు ఆకలితో ఉండకూడదని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు అంతా కష్టపడుతున్నారు. అందులో భాగంగా మా వంతు కృషిగా బీజేపీ జిల్లా పార్టీ తరపు నుంచి ఈరోజు కొంతవరకు వీళ్ళకు 1 వీక్ సంబంధించినటువంటి సామాగ్రి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళ వ్యవస్థ ఏ విధంగా జరుగుతుంది అనే విషయం మీద పూర్తిగా ఆరాధిస్తాం. ఎందుకంటే వలస కార్మికులకు సంబంధించిన వరకు, లేదంటే కరోనా దీనికి క్వారంటైన్లకు సంబంధించిన వరకు ప్రతి ఒక్కరికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తున్నాయి. అవి ఎంతవరకు ఏమవుతున్నాయనే విషయం మీద పూర్తిగా మాకు తెలియాల్సింది ఉంది. ఆ విషయం మీద తర్వాత మాట్లాడతాం. మధ్యకాలంలో 5-6 రోజుల నుండి మరి మనుషులే కాదు, మూగ జీవాలు కూడా ఒక ఎండ కాలం ముందుకొచ్చింది. విపరీతమైనటువంటి రాబోయే రోజుల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మరి ఆహారం లేక, వాటర్ లేక అనేక మూగ జీవాలు చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో వాటి గురించి కూడా మనుషుల మీద మనం ఎంతైతే శ్రద్ధ వహిస్తామో ఈరోజు అవి కూడా పస్తులతో ఉండాల్సిన అవసరం లేదు. మరి ఇది ఒక సామాజిక బాధ్యత. ప్రతి మనిషి కూడా వాటిని గుర్తించాలని చెప్పేసి మేము సొంతంగా కిలోమీటర్కు ఒక తొట్టి, వాటర్ తొట్లు ఏర్పాటు చేస్తూ ప్రతిరోజు కూడా కుటాగుల నుండి నామాలగుండు వరకు, అలాగే కుమ్మరోళ్ళపల్లి నుండి కమతంపల్లి వరకు, కుమ్మరోళ్ళ గజ్జలెడ్డిపల్లి నుండి పాత నల్ల చెరువు వరకు, మరి పాలపాడు దీన్ని ఈరోజు టెంపుల్ మూసేశారు. అక్కడ కూడా ఈరోజు నీరుంది కానీ ఆహారం లేనటువంటి పరిస్థితి. ఇట్లా పులగంపల్లి వరకు ఎక్కడైతే కోతులు, ఆవులు, ఇతర మూగ జీవాలు ఉన్నాయో వాటి సంరక్షణ కూడా మన సామాజిక బాధ్యత అనేటువంటి ఒక అంశాన్ని గుర్తించి ప్రతిరోజు కూడా ఈరోజు ఒక వాహనం ద్వారా మరి వాటికి తీసుకెళ్ళి ఫ్రూట్స్, తర్వాత అన్నము, ఇతర కూరగాయలు ఇలాంటి వాటి ఆహార సప్లై చేస్తూ మరి నీటి సమస్య కూడా లేకోకుండా ఎక్కడైతే అవి గుంపులుగా ఉంటాయో అక్కడంతా కూడా మేమే నీరు తీసుకెళ్ళి వాటిని సప్లై చేస్తూ వాటిని కూడా సంరక్షించేటువంటి బాధ్యతను చేపట్టడం జరుగుతూ ఉంది. అలాగే మా నాయకులు సుబ్బరాజు గుత్తా గారు చెప్పినట్లు ఏ మనిషి కూడా, ఏ పశువులు కూడా ఆకలితో మరణించేటువంటి పరిస్థితి వస్తే మేము ఆకలి చంపుకొనైనా సరే వాటిని రక్షిస్తామనేటువంటి ఒక గొప్ప ఆలోచన ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రజలకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఈరోజు ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని బ్రహ్మాండంగా విజయవంతంగా ఈరోజు సోషల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. అనంతపురం జిల్లా ఇద్దరు మెడికో విద్యార్థులు గత 20 రోజుల కిందట ప్రమాదశాత్తు ఫిలిప్పైన్లో రోడ్డు ప్రమాదంలో 2 మెడికోలు చనిపోవడం జరిగింది. వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు 20 రోజులుగా ఈ మృతదేహాలు భారతదేశానికి తీసుకురావాలని ఇటు భారత ప్రభుత్వాన్ని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది. దీనికి సంబంధించి మేము గత 20 రోజులుగా మా ప్రయత్నాలు భారత ప్రభుత్వం నుంచి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంలో అనేక రకాల ప్రయత్నం చేశాం. ఈరోజు ఒక ముందడుగు భారత ప్రభుత్వం, అదేవిధంగా ఫిలిప్పీన్ హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక చర్యల ద్వారా ఎయిర్ అంబులెన్సు ద్వారా ఆ 2 మృతదేహాలను భారతదేశానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అన్ని రకాల అనుమతులు వచ్చాయి కాబట్టి లాక్డౌన్ నిబంధన అనేటువంటిది భారతదేశంలో కానీ లేదా ఫిలిప్పీన్ దేశంలో కానీ ఇది వర్తించదు కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఈ విద్యార్థులకు సంబంధించిన మృతదేహాలకు కుటుంబ సభ్యుల
ఇబ్బందులను వాళ్ళ మానవతా దృక్పథంతో ఆలోచించి రెండు ప్రభుత్వాలు కూడా దేశ ప్రభుత్వాలు ఒప్పుకునే కాబట్టి 2-3 రోజుల్లో ఆ మృతదేహాలను భారతదేశం తీసుకొస్తున్నామని చెప్పి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి అమిత్ షా గారి ఆదేశం మేరకు భారత హోంమంత్రి సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు కొద్దిసేపటి కింద సమాచారాన్ని పంపడం జరిగింది. దానికి సంబంధించిన అనుమతుల కాపీలు పంపడం జరిగింది. ఇప్పుడే కొద్దిసేపటి కిందట ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. ఈరోజు కేంద్ర విదేశాంగ అనుమతి, అదేవిధంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అనుమతి, కేంద్ర హోంశాఖ అనుమతి 3 అనుమతి పత్రాలను కూడా ఎంబసీకి పంపడం జరిగింది. 2-3 రోజుల్లో ఈరోజు ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి మృతదేహాలు, ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి వాటిని తీసుకొస్తామన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఇది ప్రత్యేకంగా చొరవ చూపినటువంటి కిషన్ రెడ్డి గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సెకండ్ అట్లే ఉన్నా ఉండు అట్లా ఉండి కిందికి. మాది చీడ్వాన్పల్లి గ్రామము. నా పేరు కోటిరెడ్డి. ఇక్కడ లాక్డౌన్ కారణంగా ఇక్కడ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నాము, అందరము ఇదిగా ఉన్నామని చెప్పని చాలా ఇబ్బందుల్లో పడుతూ ఉంటామని చెప్పి నా వంతు సహకారంగా కూరగాయలు 6 రకాల కూరగాయలు 1000 మందికి పంచుతాము. 1000 కుటుంబాలకు పంచుతాము. ఈరోజు తనకల మండలము చికిటిపానపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కుటుంబాలు, నిరుపేద కుటుంబాలకు మరి ఎంపీటీసీ క్యాండిడేట్ బడా కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ప్రతి ఒక్క ఇంటికి కూడా నిత్యావసర వస్తువులు అయితే కూరగాయలు ఏదో విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో పెద్ద మనసు ఇవ్వద్దు ముందుకు వచ్చేసి అందరికీ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా లాక్డౌన్ దాదాపు 1 నెల రోజులు అవుతుంది లాక్డౌన్ ఇచ్చి, మరి కూలోళ్ళకు పనులు లేక, రాళ్ళగొట్టేటోళ్ళకు పనులు లేక, నిరుపేదలకు పనులు లేక పూర్తిగా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈరోజు నేనున్నానంటూ కోటిరెడ్డి ముందుకు రావడము చాలా సంతోషకరమైన విషయము. ప్రజలు కూడా చాలా అభినందిస్తున్నారు, ఆనందిస్తున్నారు. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా చేయాలనే ఉద్దేశంతో కోటిరెడ్డి గారు అయితేనే, అమరా గారు అయితేనే, మల్లెడ్డి గారు అయితేనే, రామ్మూర్తి అసలం, మనోహర తదితరులు గ్రామ పంచాయతీ ఉండేటప్పుడు కూడా మేము మీ అంటే వెనకింటి ఉంటామని చెప్పేసి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా చీటివాన్పల్లి ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్మికునికి 10 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే కదిరి చుట్టుపక్కల ఉన్న మండలాల్లో దాదాపు 1000 కుటుంబాల వరకు పంచడం జరుగుతుంది మా వంతు సహాయంగా. దీనికి కూడా మనలాగే డబ్బులు ఎంతో మంది సంపాదిస్తూ ఉంటారు. ఒక అడుగు ముందుకు వచ్చి ఇలాంటి కార్మికులకి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వాళ్ళకి నా ధన్యవాదాలు. థ్యాంక్స్. ప్రపంచంలో ఉన్న ఒక ప్రాబ్లం ఇప్పుడున్న కరోనా వైరస్ ఇప్పుడు మన ఆంధ్రాన్ని కూడా కుదిపేస్తూ ఉంది. అందులో భాగంగా మేము మన షాప్ తరఫున సహకరిస్తున్న పెయింటర్లు అందరికీ వాళ్ళు ఇబ్బంది పడకుండా ఏదో మా వంతు సాయంగా దిగి వచ్చి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ తనకల్ మండలంలో ఉన్న ప్రతి ఒక్క పెయింటర్
ఎవరున్నారమ్మా బీటెక్ చదివిన వాళ్ళు సైదాపురం క్వారీ దగ్గర ఉన్నాము. లేదు లేదు ఇక్కడ ఎందుకు మళ్ళీ మేము బయలుదేరి ఇచ్చేస్తాం. నమస్తే సార్ మాట్లాడతారు. ఎంఈఓ గారు సార్ మాట్లాడతారు. వీళ్ళకి పబ్లిక్ కొంచెం చెప్పడం అది సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు కూడా మీ యొక్క పిల్లల్ని మీరు మీలా కష్టపడనివ్వకుండా వాళ్ళందరినీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు చాలా బాగున్నాయి, పిల్లలందరినీ చదివించడానికి పంపించండి. మీరు పడినటువంటి కష్టం మీ పిల్లలు పడకూడదు కాబట్టి వాళ్ళని మంచిగా చదివించేస్తే వాళ్ళకు మంచి ఉద్యోగాల్లోకి రావడానికి వారు కూడా చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఏదోలే మేము రొటీన్గా అని చెప్పిన అధికారులు వస్తున్నారు వచ్చి ఏదో 2 మాటలు చెప్తారు వెళ్ళిపోతారు అని అనుకోకుండా మేము కూడా మా వంతు పోలీస్ శాఖ వైపు నుంచి ఎంతవరకు మీ యొక్క అభివృద్ధికి మేము తోడ్పడాలనో తప్పకుండా నేను శాయశక్తిలా నేను కృషి చేస్తాను. ప్రతి నిత్యం కూడా మీ ముందు ఉంటాను. మీ సమస్యల పరిష్కారానికి సంబంధించి పిల్లలకు చదువుల విషయంలో గురించి కూడా ఏదైనా కావాలంటే నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. సో ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలను అందించిన ఇవాళ మా అధికారులందరి దృష్టికి తీసుకొచ్చినటువంటి ఐసిడిఎస్ అధికారులు భానుశ్రీ గారికి, వారి సిబ్బందికి, రెడ్ సంస్థ భానుశ్రీ గారికి, తర్వాత వారి సిబ్బంది అందరికీ చాలా ధన్యవాదాలు. మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందన. పెట్టిన తర్వాత पास आठ में भाई जरा हो गया अदना के वास्ते जरा राइस वो सब बीच में देना వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నెహ్రూ యువ కేంద్రం జాతీయ ఉపాధ్యక్షునికి లాక్డౌన్ ఉల్లంఘన నోటీసులు. కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామన్న ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. కరోనా లాక్డౌన్ 30 రోజులకు పూర్తి. మరికొంతకాలం జాగ్రత్త వహించాలన్న శాసనసభ్యుడు సిద్ధారెడ్డి. కదిరిలో మెప్మా మహిళా సంఘాలకు 0 వడ్డీ పథకం కింద 1,53,00,000 చెక్కును అందజేసిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. ఇది వాళ్ళ బులెటిన్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.